మోంతా అల్లకల్లోలాన్ని మర్చిపోకముందే మరో తుఫాను గండం తప్పేలా లేదు. ఇప్పటికే మొన్నటి మోంతా సైక్లోన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలు, ముఖ్యంగా రైతులు మరో తుఫాను వస్తుందనే వార్తల నేపథ్యంలో ఆందోళనగా ఉన్నారు. అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి ఆంధ్రప్రదేశ్పై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం ఉదయం అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది క్రమంగా 24వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడి ఆ తర్వాత తుఫానుగా పరిణమించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 24వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన తర్వాత దాని గమనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. కేవలం వాయుగుండంగా మాత్రమే కాకుండా తుఫానుగా కూడా బలపడి ఏపీపై ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. తుఫానుగా ఏర్పడితే అప్పుడు దాని పేరు సినియార్ అనే పేరుతో పిలవటం జరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నెల 26, 27వ తేదీల నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఈ నెల 24 నుంచి వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులు 27వ తేదీలోపే తీరానికి తిరిగి రావాలని హెచ్చరించింది. సముద్రంలో అల్పపీడనంగా ఏర్పడినది. ఇది పశ్చిమ వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి సుస్పష్టమైన అల్పపీడనం మరియు పశ్చిమ వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో 24వ తారీఖు ఉదయానికి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. పశ్చిమ వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. వాయుగుండంగా బలపడిన తర్వాత తీరం వెంబడి ఈదురుగాలులు, సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే మోంతా తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు మరో గండం తప్పేలా లేదు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.